ఇదే ప్రయాగ్రాజ్. ఇంతకుముందు దీన్ని అలహాబాద్ అనేవాళ్ళు. ఇదంతా గంగా నది. ఇప్పుడు త్రివేణి సంగమానికి వెళ్తున్నాము. త్రివేణి సంగమానికి వెళ్ళడానికి ప్రయాగ్రాజ్ నుంచి బోట్లో వెళ్ళవలసి వస్తుంది. త్రివేణి సంగమంలో విశేష పూజలు చేస్తారు. అక్కడ సరస్వతి నది, యమునా నది, గంగా నది అక్కడ కలుస్తాయి. సో అది చాలా పవిత్రమైన ప్రదేశంగా హిందువులు భావిస్తారు. అక్కడ స్నానం చేసి అక్కడ విశేష పూజలు చేస్తే చాలా మంచిదని చెప్పి భావిస్తారు. ఇక్కడ గంగానదిలో పడవలో ప్రయాణిస్తూ కనిపిస్తున్న వాళ్ళంతా కూడా యాత్రికులే. అందరూ కూడా త్రివేణి సంగమానికి వెళ్తున్నారు. గంగానదిలో ప్రయాణిస్తున్నంతసేపు ఎన్నో పక్షులు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. అంతా కోలాహలంగా ఉంటుంది. తినడానికి ఏదైనా ఆహారం నీళ్ళలో చల్లితే అవే ఏరుకొని తింటాయి. సో అంతా ఆహ్లాదకరంగాను కోలాహలంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే.